హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ టాక్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి అరటికాయ పులుసు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 టీ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా రోస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర వేసుకొని అవి చిటపటలాడాక 1/2 కప్ ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక అందులో 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పావు టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులోనికి 2 తరిగిన అరటికాయ పీసెస్ని వేసుకొని బాగా కలుపుకొని ఒక 5 to 7 మినిట్స్ లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. అవి మగ్గేలోపు ఒక మిక్సీ బౌల్ తీసుకొని మనం రోస్ట్ చేసుకున్న ధనియాలు, జీలకర్ర దానిలోకి తీసుకోవాలి. అలాగే 2 టీ స్పూన్ ఎండు కొబ్బరి పొడి, 1 టీ స్పూన్ కారం, సాల్ట్ వేసి ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పౌడర్ని అరటికాయ ముక్కల్లో వేసి మసాలా అంతా బాగా పట్టేలా కలుపుకొని ఒక 4 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. తర్వాత మూత తీసి అందులో 2 చీల్చిన పచ్చిమిర్చి, ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు గుజ్జు వేసి ½ గ్లాస్ వాటర్ పోసుకొని ఒకసారి కలిపి 6 to 7 మినిట్స్ మూత పెట్టి బాగా మరిగించుకోవాలి. ఇప్పుడు మరుగుతున్న పులుసులోనికి ½ టీ స్పూన్ జగ్గరి వేసుకొని మరొక 5 మినిట్స్ మరిగించుకోవాలి. జగ్గరి వేయడం వల్ల అది పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది. 5 మినిట్స్ తర్వాత కొత్తిమీర చల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా నేను చెప్పిన విధంగా చేస్తే అరటికాయ పులుసు చేపల పులుసు కంటే కూడా టేస్టీగా ఉంటుంది. Thank you for watching my videos. Please like, share, subscribe my channel.